సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం కమిటీ కుర్రోళ్ళు మూవీ రివ్యూ. నిహారిక కొణిదెల ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అన్న మ్యాటర్ మాత్రమే కమిటీ కుర్రోళ్ళు సినిమాకి బ్రాండ్ వాల్యూ. మిగతా అంతా పెద్ద పాపులారిటీ లేని వ్యవహారం. సినిమాలో మెయిన్ లీడ్ గా చేసిన వాళ్ళు, సినిమా డైరెక్టర్, వీళ్ళెవరికి కూడా పాపులారిటీ లేదు. అయినప్పటికీ రిలీజ్ కు ముందే కమిటీ కుర్రోళ్ళు సినిమాకి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఎలా బజ్ క్రియేట్ అయ్యింది అంటే ప్రధానంగా అయితే ట్రైలర్ బయటకు వచ్చిన తర్వాతే మంచి బజ్ క్రియేట్ అయింది సినిమాకి. ఆ పైన నిహారిక కొణిదెల సినిమాని ఇంట్రెస్టింగ్ గా ప్రమోట్ చేశారు. కొత్త కుర్రోళ్ళు నటించిన సినిమాకి రిలీజ్ కు ముందే బజ్ క్రియేట్ అవటం అనేది సర్ప్రైజింగ్ మ్యాటర్. పోతే ఆ బజ్ రిలీజ్ ముందు వరకే ఉంటుందా, రిలీజ్ తర్వాత కూడా ఉంటుందా అన్నది ఆసక్తితో కూడిన అనుమానాన్ని కలిగించిన మ్యాటర్. పోతే ఆ అనుమానానికి సమాధానం దొరికే రోజు వచ్చేసింది. ఆగస్టు 9న సినిమా రిలీజ్ అయ్యింది. మాట్లాడుకుందాం కమిటీ కుర్రోళ్ళు ఈ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. స్ట్రైట్ గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా ఒక తెలుగు సినిమాని థియేటర్లో ఆస్వాదించాను, ఎంజాయ్ చేశాను. ఎన్ని రోజులు అవుతుందో థియేటర్కి వెళ్ళిన తర్వాత ఫోన్ మీదకి మనసు వెళ్లకుండా కథని మాత్రమే ఫాలో అవుతూ సినిమాని ఎంజాయ్ చేసి, కమిటీ కుర్రోళ్ళు సినిమాని చూస్తున్నంతసేపు 2.5 గంటల పాటు ఫోన్ గురించిన ఆలోచనే రాలేదు. మెసేజ్లు వస్తున్నాయా, కాల్స్ వస్తున్నాయా, పట్టించుకోవాలని అనిపించలేదు. అంతలా ఇన్వాల్వ్ అయిపోయి సినిమాని ఎంజాయ్ చేశాను. హాయిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది, సంతృప్తిగా అనిపించింది. ఒక సినిమాని చూసిన తర్వాత కంప్లీట్ సంతృప్తికరమైన ఫీలింగ్ వచ్చి చాలా రోజులు అవుతుంది. నాని జెర్సీ చూసినప్పుడు ఈ ఫీలింగ్ కలిగింది. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ డాక్టర్ మూవీ చూసినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది. మళ్ళీ ఈ సినిమాని చూసినప్పుడు అలాంటి ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ వచ్చింది. ఫుల్ సాటిస్ఫాక్షన్తో కూడిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు ముందుగా డైరెక్టర్ యదు వంశీకి థ్యాంక్ యూ. ఆయన టీం మొత్తానికి కూడా కృతజ్ఞతలు, ఆ పైన అభినందనలు. చాలా మంచి సినిమా తీశారు. మన చుట్టుపక్కల మనం చూసే మనుషుల్లో, మన ఎక్స్పీరియన్స్ల్లో ఎన్నో కథలు ఉంటాయి. పోతే ఆ కథల్లో ఉన్న సోల్ని తమిళ ఫిల్మ్ మేకర్స్, మలయాళం ఫిల్మ్ మేకర్స్ పట్టుకున్నంత బలంగా మనం పట్టుకోలేకపోతున్నాం. ఈ వాదన మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తూనే ఉన్నాం. చాలామంది మాట్లాడుతున్నారు, కానీ దానికి సరైన సొల్యూషన్ని చూపెట్టే ఫిల్మ్ మేకర్స్ రావటం లేదు తెలుగులో. సోల్ని పట్టుకోవటం అంటే తమిళ వాళ్ళు తీశారు, మలయాళం వాళ్ళు తీశారు. ఆ సినిమాని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చి రీమేక్ చేయటం కాదు, లేకపోతే వాళ్ళ మాదిరి కాపీ కొట్టడానికి ప్రయత్నం చేయటం కాదు. మన ఎక్స్పీరియన్స్లో వెతికితే ఆ సోల్ మనని వెతుక్కుంటూ వస్తుంది. దాన్ని ప్రాపర్గా పట్టుకుంటే మంచి కథలు వాటంతటవే వస్తాయి. ఈ సినిమాతో అది జరిగింది. డైరెక్టర్ యదు వంశీ తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల నుంచి, తను చూసిన మనుషుల నుంచి, తను ఎక్స్పీరియన్స్ చేసిన అనుభవాల నుంచి ఈ కథని ప్రిపేర్ చేశారు. క్లియర్గా అర్థమవుతుంది. కథని ప్రిపేర్ చేయడం వరకే కాదు, ఆ కథని వండర్ఫుల్గా విజువలైజ్ చేశారు. ఆన్ స్క్రీన్ మీద చాలా అందంగా ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంట్ చేయడంలో కూడా ఎక్కడ ఇమిటేషన్ లేదు. ఇమిటేషన్కి ఇన్స్పిరేషన్కి చాలా తేడా ఉంటుంది. ఇమిటేషన్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనకి తెలిసినవి, ఒరిజినల్గా జరిగినవి చూసినా కూడా వాటిని యాజ్ ఇట్ ఈస్గా తీయటానికి భయపడతాం. మలయాళం వాళ్ళు అలా తీశారు, తమిళ వాళ్ళు ఎలా తీశారు, కొరియా వాళ్ళు అలా తీశారు అని ఆ సీన్ని, ఆ సిచ్యువేషన్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాం. బట్ ఇన్స్పిరేషన్ అంటే యాజ్ ఇట్ ఈస్గా ఉన్నదన్నట్టు జిరాక్స్ తీయరు, వాళ్ళు అలా తీశారు. ఇలాంటి సిచ్యువేషన్ మనకు వచ్చింది. దీన్ని న్యాచురల్గా జరిగిన దాన్ని జరిగినట్టు, లేకపోతే దానికి వాస్తవానికి తగ్గట్టు దాన్ని ఎలా చూపించాలి అని న్యాచురల్గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటి న్యాచురల్ ప్రజెంటేషన్ ఈ సినిమాలో ఉంది. 2.5 గంటలు గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలోకి వెళ్ళిపోతాం. అక్కడున్న పరిస్థితులతోనూ, అక్కడున్న మనుషులతోనూ, అక్కడున్న ఎమోషన్స్తోనూ మమేకం అయిపోతాం. అక్కడున్న పరిస్థితులతో కలిసిపోయామన్న ఫీలింగ్ ఇమిటేట్ చేస్తే రాదు, సహజంగా జరుగుతుంది అన్న ఫీలింగ్, అన్న నమ్మకాన్ని డైరెక్టర్ కలిగించినప్పుడు ఇన్వాల్వ్ అయిపోతాం, స్ట్రాంగ్గా ఇన్వాల్వ్ అయిపోతాం. ఈ సినిమా దర్శకుడు యదు వంశీ అలాగే సినిమాని చూసేటప్పుడు గొప్పగా అక్కడున్న సిచ్యువేషన్స్తోనూ, అక్కడున్న మనుషులతోనూ, అక్కడున్న ఎమోషన్స్తోనూ ఒక బలమైన బాండ్ని క్రియేట్ చేసేసారు. సినిమా అయిపోయినా ఆ సినిమా తాలూకు ఫీలింగ్ని అంత తొందరగా వదిలించుకోలేము. ఏ చిన్న మూమెంట్ గుర్తొచ్చినా ఆ సినిమాకి సంబంధించిన ఊహా ప్రపంచంలో అలా అలా కాసేపు హాయిగా విహరిస్తాం. ఈ విహరించే ప్రోగ్రామ్ 2-3 రోజులు నడుస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే బాగా కనెక్ట్ చేసే, స్ట్రాంగ్గా కనెక్ట్ చేసే మూమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ముఖ్యంగా ఊర్లో స్నేహితులు, చిన్ననాటి జ్ఞాపకాలు,
మైమరిచిపోయేలా చేసే అనుభూతులు ఇవన్నీ గుర్తొస్తాయి. ఈ సినిమా చూసేటప్పుడు ఖచ్చితంగా అందరూ గుర్తు చేసుకుంటారు. ప్రతి మనిషికి తన బాల్యం ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకం తాలూకు దొంతరలని ఈ సినిమా దర్శకుడు యదువంశీ ఈ సినిమా స్టార్టింగ్ లో కొన్ని సందర్భాల్లో అలా తడిమి వదిలిపెట్టేశాడు. మెస్మరైజింగ్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిని చూస్తూ మన చిన్నప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళం కదా, ఇలా ఆడుకునే వాళ్ళం కదా, ఇలాంటి పరిస్థితులు ఉండేవి కదా అని గుర్తు చేసుకోకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ మూవీతో ప్రేక్షకుల్ని వాళ్ళ కాలేజ్ డేస్ లైఫ్ లోకి, ఆ మెమరీస్ లోకి తీసుకువెళ్ళిపోయి ముంచి వదిలిపెట్టేశారు ఆ సినిమాతో. అదే మాదిరి ఈ సినిమా దర్శకుడు యదువంశీ కూడా ఊర్లో స్నేహితులు, ఊర్లో చిన్ననాటి జ్ఞాపకాలు అనే ప్రవాహంలో పడేసారి తీసుకెళ్లి ప్రేక్షకుల్ని ఈ సినిమాతో. సినిమా ఫస్ట్ హాఫ్ లో ఆ చిన్ననాటి జ్ఞాపకాల జడివానలో తడిసి ముద్దవుతాం. ఆ ఫీలింగ్ చాలా హాయిగా ఉంటుంది. అలా కాసేపు చిన్ననాటి జ్ఞాపకాల్లో తడిపి ఓ మంచి కాన్ఫ్లిక్ట్ తో కథని వేరే లెవెల్ కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సినిమా మీద, కథ మీద ఆసక్తి సూపర్ గా పెరిగింది. ఈ కథ కోసం డైరెక్టర్ బ్యూటిఫుల్ కాన్ఫ్లిక్ట్ ని సెట్ చేశారు. ఆ కాన్ఫ్లిక్ట్ తో వ్యవస్థని, మనుషుల ఆలోచన విధానాన్ని, వ్యవస్థని సూపర్ గా క్వశ్చన్ చేశారు. బాల్యంలో ఉన్నప్పుడు స్వచ్ఛంగా స్నేహాన్ని ఆస్వాదించారు ఫ్రెండ్స్ అందరూ. ఆ ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్ అందరూ పోతే వాళ్ళకి తెలీదు వ్యవస్థలో మనుషుల మధ్యన చాలా అడ్డుగోడలు ఉన్నాయని. పెరిగి పెద్దయిన తర్వాత ఆ అడ్డుగోడలు వీళ్ళని ఇబ్బంది పెట్టాయి. టీనేజ్ లో ఉన్నప్పుడు ఆ అడ్డుగోడలని దాటలేక స్నేహాన్ని చెడగొట్టుకున్నారు. కొన్నాళ్ళు గడిచింది, మెచ్యూరిటీ వచ్చింది. ఆ తర్వాత ఆ గోడలు ఎలా దాటాలో వాళ్ళకి తెలిసింది, దాటారు. వాళ్ళ స్నేహాన్ని మళ్ళీ నిలుపుకున్నారు. ఆ ప్రాసెస్ని డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా న్యాచురల్గా చూపెట్టారు. మంచి ఫీలింగ్ ఉంటుంది సినిమాని చూసేటప్పుడు. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతాం. కొన్ని వండర్ఫుల్ సీన్స్ పడ్డాయి. తర్వాత మరో అద్భుతమైన విషయం ఈ సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ కథలో నటించిన ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళు. ప్రధానమైన పాత్రలు పోషించిన వాళ్ళు అందరూ కూడా కొత్త వాళ్ళు. తెలుగులో ఉపయోగించుకోవాలే కానీ యంగ్ అండ్ న్యూ టాలెంట్ చాలా ఉంది. టెర్రిఫిక్ టాలెంట్ చాలా ఉంది. డైరెక్టర్ యదువంశీని మరో విషయంగా కూడా ఖచ్చితంగా అభినందించాలి. ఏమిటి అంటే, కథ బలంగా ఉన్నప్పుడు, కథ సూపర్ స్టార్ అయినప్పుడు ఆర్టిస్టులు ఎవరైనా పర్వాలేదు, సినిమా నిలబడుద్ది, ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ విషయాన్ని అతను నమ్మాడు. నమ్మిన దానికి కట్టుబడి నిజాయితీగా సినిమా తీశాడు. ఇలా నిజాయితీగా ఉండటానికి ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి ఇప్పుడు ఉండట్లేదు. ఆ స్టార్ హీరోని పెట్టుకుంటే, ఆ స్టార్ హీరో రిలేటివ్ ని పట్టుకుంటే, అతన్ని హీరోని చేస్తే సినిమా సేఫ్ అయిపోద్ది, బిజినెస్ వచ్చేస్తుంది, ఏదో రకంగా సేల్ అయిపోద్ది సినిమా అని మాత్రమే ఆలోచిస్తూ సినిమాలు తీస్తున్న ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ మంది ఉంటున్నారు. కథని నమ్ముకుంటే, కథే సూపర్ స్టార్ అనుకుంటే రెండు అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒకటి, యంగ్ టాలెంట్కి, సరైన టాలెంట్కి అవకాశాలు ఇస్తూ ఉండొచ్చు. సరైన టాలెంట్కి కావలసినంత రికగ్నైజేషన్ వస్తుంది. రెండు, కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మనసుకు నచ్చినట్టు నిజాయితీగా ధైర్యంగా సినిమాలు తీసుకోవచ్చు. ఈ సినిమా దర్శకుడు రిస్క్ పడుండడు అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా ఛాలెంజ్ తీసుకునే ఉంటాడు. పోతే అతను తీసుకున్న రిస్క్ లో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ అతన్ని ఖచ్చితంగా గెలిపిస్తుంది. సినిమాని చూసేప్పుడు ఒక పక్కన ఎంటర్టైన్ అవటమే కాదు, ఈ విషయాలన్నీ గుర్తుకొచ్చి చాలా గర్వంగా అనిపించింది. ఆ దర్శకుడికి సంబంధించి చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను నేనైతే. ఇలాంటి ధైర్యమే కావాలి, ఇలాంటి నిజాయితీయే కావాలి, ఇలాంటి దర్శకులే కావాలి. అప్పుడే కొత్త తరహా సినిమాలు వస్తాయి, మంచి కథలు వస్తాయి, బలమైన కథలు వస్తాయి. బలమైన కథలతో సినిమాలు తీయకే చాలా థియేటర్స్ వేదన అనుభవిస్తున్నాయి. జనాలు థియేటర్స్కి రాక. ఈ మధ్యకాలంలో థియేటర్స్కి వెళ్తుంటే భయం వేస్తుంది, షో వేస్తారో లేదో అని. ఎందుకంటే 11 టికెట్లు తెగకపోతే షో వేయట్లేదు. 2-3 వారాల నుంచి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు. ఈరోజు కూడా అదే భయంతో వెళ్ళాను, కానీ మంచి ఆక్యుపెన్సీ వచ్చింది. ఖచ్చితంగా టాక్ స్ప్రెడ్ అవుద్ది. ఈ సినిమా బాగా ఆడాలి కూడాను. హ్యాపీ డేస్ మూవీని ఎలా అయితే ఎంజాయ్ చేశారో ఈ సినిమాను కూడా అలాగే ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. పోతే ఆ సినిమా లెక్క వేరు. ఈ సినిమాలో ఉన్న ఎమోషన్తో చాలామంది చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు కొన్ని మూమెంట్స్ని సాలిడ్గా సెకండ్ హాఫ్లో. పోతే ఈ సినిమా దర్శకుడు కథని ప్రీ క్లైమాక్స్ వరకు చాలా న్యాచురల్గా చెప్పుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకనో కానీ కమర్షియల్ చీమ కుట్టింది. కమర్షియల్ టర్న్ తీసుకున్నాడు చివరిలో. అప్పటి వరకు న్యాచురల్గా రియలిస్టిక్గా నడిచిన కథ ప్రీ క్లైమాక్స్కి వచ్చేప్పటికీ సినిమాటిక్ అడ్వాంటేజెస్ తీసుకుని కమర్షియల్ టచ్లోకి వెళ్ళిపోయింది. అంటే అది బాగాలేదు అని చెప్పడానికి లేదు, బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్. ఆ వ్యవహారాన్ని కూడా డీల్ చేశాడు డైరెక్టర్. పోతే అక్కడ వరకు ఒక ఫ్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫ్లో ఫ్లిప్ అయినట్టు ఉంటుంది సడన్గా. సినిమాలో జాతరకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది. ఆ జాతర బ్యాక్ డ్రాప్తోనే సినిమాని ఎండ్ చేస్తారు అని అనుకోవటం జరిగింది. కానీ చివరిలో ఎలక్షన్ని తీసుకొచ్చారు. ఆ ఎలక్షన్ వ్యవహారం మొత్తం కూడా కంప్లీట్గా కమర్షియల్ టచ్లో నడిచిపోయింది. కమర్షియల్ టచ్ ఉన్నప్పటికీ బాగా డీల్ చేశాడు ఆ పోర్షన్ కూడా.
కూడా డైరెక్టర్ ఎలక్షన్ సిస్టమ్ మీద, ఎలక్షన్స్కి సంబంధించి జనాల మైండ్ సెట్ మీద మంచి సెటైర్లు వేశాడు. అదంతా బాగుంది, సరదాగా ఉంటుంది. ఆ పైన క్లైమాక్స్లో ఎండింగ్ కోసం పవన్ కళ్యాణ్ మార్క్ పొలిటికల్ స్ట్రాటజీని ఉపయోగించాడు. అది ఇంప్రెసివ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఆలోచింపజేసింది. ప్రీ క్లైమాక్స్లో కమర్షియల్ టర్న్ తీసుకున్నప్పటికీ చివరికి వచ్చేప్పటికీ ఒక మంచి మెస్మరైజింగ్ ఎమోషన్ని ఇస్తూనే సినిమాని ముగించాడు. బాగుంది. అది కొత్తగా ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు అందరూ కూడా వండర్ఫుల్ పర్ఫార్మెన్స్లతో ఆకట్టుకున్నారని చెప్పాలి. అందరిలోకి త్రినాథ్ వర్మ, ఇతనైతే టెర్రిఫిక్గా పెర్ఫామ్ చేశాడనే చెప్తాను. అతనిలో ప్రత్యేకమైన ఈజ్ ఉంది, మంచి క్యారెక్టర్స్ పడాలి, కుమ్మేస్తాడు. సాయి కుమార్ గారు, గోపరాజు రమణ గారు, ఇలా ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్లే ఈ సినిమాలో ప్రదర్శించారు. అంటే డైరెక్టర్ ముందు ఫుల్ క్లారిటీతో ఉన్నాడు, క్యారెక్టర్స్కి సంబంధించి అలాగే ఎమోషన్స్కి సంబంధించి కంప్లీట్ క్లారిటీతో ఉన్నాడు. డైరెక్టర్ క్లారిటీతో ఉన్నప్పుడు ఆర్టిస్టులు అందరూ కూడా అదరగొట్టే పర్ఫార్మెన్స్లే ఇస్తారు. ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ స్పెషల్ హైలైట్స్ అని చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మంచి విజువల్స్ చూస్తాము గోదావరి ప్రాంతానికి సంబంధించి. మ్యూజిక్ అయితే ఈ సినిమాలో ప్రత్యేకమైన క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. కథని మ్యూజిక్తో కూడా చాలా సందర్భాల్లో వండర్ఫుల్గా చెప్పుకుంటూ వెళ్ళారు డైరెక్టర్ యదువంశీ. అనుదీప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాకి. మొత్తంగా కమిటీ కుర్రోళ్ళు ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, మిస్ అవ్వద్దు, మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి, ఈ సినిమాని ప్రోత్సహించాలి, అది మన బాధ్యత అవుతుంది. థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. ఇలాంటి సినిమాలు తీసే కొత్త దర్శకులకి బలం ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.